దేవుడు మీ ఇంట్లో ఉన్నాడని సూచించే 20 శుభ సంకేతాలు. నేను ప్రతిరోజు పూజ చేస్తాను, అయినా దేవుడు ఎందుకు కనిపించడు అని కొందరు ఆవేదన చెందుతారు. కానీ మీ భక్తికి దేవుడు ప్రసన్నుడైతే దానిని సూచించే కొన్ని శుభ సంకేతాలు ఉంటాయి. ఈ సత్యం 99% మందికి తెలియదు. వీడియోని పూర్తిగా చూడండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి. దేవుని నివాసాన్ని సూచించే 20 శుభ సంకేతాలు. తెల్లారుజామున బ్రహ్మముహూర్తంలో మేలుకోవడం. మీరు ఎలాంటి అలారం లేకున్నా ప్రతిరోజు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో, అంటే సుమారు 3 నుండి 5 గంటల మధ్య దానంతటా అదే మేలుకుంటుంటే ఇది మీపై దైవిక శక్తులు కృప ఉందని సంకేతం. తెల్లవారుజామున శుభ స్వప్నాలు. బ్రహ్మముహూర్తం సమయంలో మీకు కలలో దేవాలయాలు, దేవుని మూర్తులు, పూజ జరుగుతున్న దృశ్యాలు లేదా మంత్రోచ్చారణలు కనిపిస్తే ఇది మీ ఇంట్లో దేవుడు కొలువై ఉన్నాడని సూచిస్తుంది. దైవిక శబ్దాలు వినిపించడం. ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే మీకు శంఖధ్వని, మంత్రఘోష, గంటల శబ్దం లేదా రామరామ అని శుభ శబ్దాలు వినిపిస్తే ఆ దేవుడు మీ ఇంటికి విచ్చేశాడని అర్థం చేసుకోండి. విశిష్టమైన సుగంధ అనుభూతి. స్నానం చేసి పూజకు సిద్ధమైనప్పుడు మీకు ఎక్కడి నుండో విశిష్టమైన అలౌకికమైన సుగంధం యొక్క అనుభూతి కలగవచ్చు. ఇది మీరు ఉపయోగించే పరిమళ ద్రవ్యం, ధూపం లేదా పువ్వుల సువాసన అయి ఉండదు. ముఖ్యంగా మీ ఇంట్లోని పూజ గది వద్దకు వెళ్ళినప్పుడు ఈ సుగంధం ఎక్కువైతే ఇది దేవతల నుండి వచ్చే సుగంధమని, దేవుని నివాసాన్ని ఇది దృఢీకరిస్తుంది. జీవుల రాక. మీరు పూజ చేసే సమయంలో మీ ఇంటి వాకిలికి ఆవు, అంటే గోమాత, కుక్క, సాధువు లేదా భిక్షకులు వస్తే వారిని ఎన్నడూ వెళ్ళగొట్టవద్దు. దేవుడే వారి రూపంలో వచ్చి మీ తలుపు తడుతున్నాడని అర్థం చేసుకోండి. వారికి ఆహారం లేదా నీరు ఇచ్చి గౌరవించండి. కలలో పదే పదే దైవ దర్శనం. రాత్రి నిద్రిస్తున్నప్పుడు మీ కలలో పదే పదే దేవాలయం, దేవుని మూర్తి లేదా దైవ దర్శనం అవుతుంటే మీకు త్వరలోనే దేవుని సంపూర్ణ కృప లభించబోతుందని అర్థం. గుడ్లగూబ దర్శనం. హిందూ ధర్మంలో గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనంగా పరిగణిస్తారు. మీరు ఎక్కడైనా గుడ్లగూబను, ముఖ్యంగా ఉదయం పూట అకస్మాత్తుగా చూస్తే ఇది అత్యంత శుభ లక్షణం. లక్ష్మీదేవి త్వరలోనే మీ ఇంటికి రాబోతుందని సూచన. శుభ్రత దృశ్యం. లక్ష్మీదేవికి శుభ్రత అంటే చాలా ఇష్టం. మీరు ఉదయం ఇంటి నుండి బయటకు వెళుతున్నప్పుడు ఎవరైనా చెత్త ఊడవటం లేదా శుభ్రతం చేయడం కనిపిస్తే రాబోయే శుభ సంఘటనలకు సంకేతం. ఆహారపు అలవాట్లో మార్పు. దేవుని కృప ఉన్న ఇంటి సభ్యుల ఆహార అలవాట్లలో సహజంగానే మార్పు వస్తుంది. వారికి ఆకలి తగ్గుతుంది, తక్కువ ఆహారంతోనే తృప్తి లభిస్తుంది మరియు క్రమంగా మాంసాహారం నుండి దూరం జరగాలని మనసు కలుగుతుంది. పాలపిట్ట, అంటే నీలకంఠ పక్షి దర్శనం. మీరు ఇంటి నుండి బయటకు వెళుతున్నప్పుడు వరుసగా 3 రోజుల పాటు పాలపిట్ట, అంటే నీలకంఠ పక్షి కనిపిస్తే దేవుడు మీ ప్రార్థనను విన్నాడని అర్థం చేసుకోండి. ఇది మహాదేవుని ఆశీర్వాదకు సంకేతం. మీ పెద్ద కోరిక త్వరలోనే నెరవేరబోతుందని ఇది సూచన. ఇంట్లో పక్షుల గూడు. మీ ముఖ్య ద్వారం వద్ద లేదా ఇంటి ఆవరణంలోని పక్షులు గూడు కడితే ఇది చాలా శుభ సంకేతం. ఇది మీ పూజ భక్తి ఫలించిందనడానికి సాక్ష్యం. ఆ పక్షులకు మరియు వాటి పిల్లలకు ఇబ్బంది కలిగించకుండా ఆహారం మరియు నీరు పెట్టండి. పూజ తరువాత కోతుల దర్శనం. మీరు పూజ ముగించిన తరువాత బయటకు వెళ్ళినప్పుడు కోతుల గుంపు కనిపిస్తే మీ ఉపాసన ఫలించిందని మరియు దేవుడు మీపై కరుణ చూపాడని అర్థం. వీలైతే వాటికి ఏదైనా ఆహారం పెట్టండి. పూజ చేస్తున్న సమయంలో అతిథుల రాక. మీరు పూజ చేస్తున్నప్పుడు సరిగ్గా అదే సమయానికి మీ ఇంటికి అతిథులు, గురువులు లేదా బ్రాహ్మణులు వస్తే అది దేవుని ఆశీర్వాదానికి సంకేతం. వారు మీకోసం బహుమతితో వస్తే దేవుడు మీ పూజను స్వీకరించాడని ఇది స్పష్టమైన లక్షణం. దీపపు జ్వాల పెరగడం.
పూజ చేస్తున్న సమయంలో దీపం యొక్క జ్వాల అకస్మాత్తుగా ప్రకాశవంతంగా పెద్దదిగా మండడం ప్రారంభిస్తే ఇది మీ పూజ ఫలించిందని మరియు దైవ కృప వలన మీ కష్టాల రోజులు త్వరలోనే ముగిసిపోనున్నాయని సూచిస్తుంది. కలలో పర్వతం లేదా జలపాతం. మీ కలలో ఎత్తైన పర్వతాలు లేదా జలపాతాలు కనిపిస్తే మరియు ముఖ్యంగా ఆ జలపాతం నీటిని మీరు తాగుతున్నట్టు కల వస్తే మీరు చేపట్టే కార్యాలలో ఖచ్చితంగా విజయం లభిస్తుంది. మంచి ఆరోగ్యం మరియు విద్య. మంచి ఆరోగ్యం దేవుడిచ్చిన ఆశీర్వాదం. అలాగే కొందరు విద్యావంతులైనప్పటికీ తమ విద్యను సరిగ్గా ఉపయోగించుకోలేరు. మీ విద్యను సరిగ్గా కుటుంబాన్ని నడపడానికి ఉపయోగిస్తున్నారంటే అది దైవ కృపకు సంకేతం. మంచి జీవిత భాగస్వామి. మీ జీవితంలో అర్థం చేసుకుని మీకు మద్దతు ఇచ్చే సరైన జీవిత భాగస్వామి లభించారంటే అది కేవలం దైవ కృప వలనే సాధ్యం. విధేయులైన పిల్లలు. ఈ కాలంలో చాలా మంది తమ పిల్లల వల్ల దుఃఖితులుగా ఉంటారు. కానీ మీ పిల్లలు విధేయులై మీ మాట వింటూ పెద్దలను గౌరవిస్తుంటే అది మీ అదృష్టం, దైవగ్రహానికి సంకేతం. ప్రశాంతమైన మనసు మరియు వివేచన. ఎవరికైతే తమ కోపం పైన నియంత్రణ ఉంటుందో, ఎవరి మనసు ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటుందో మరియు తప్పు ఒప్పు వ్యత్యాసాలను గుర్తించే వివేచన సామర్థ్యం ఉంటుందో వారిపై వారి ఇష్టదైవం యొక్క సంపూర్ణ ఆశీర్వాదం ఉంటుంది. దేవుడి మూర్తి నుండి పువ్వు రాలడం. మీరు పూజ చేసేటప్పుడు దేవుని విగ్రహంపై పెట్టిన పువ్వు, హారం లేదా బిల్వపత్రం దానంతట అదే మీ వైపుగా లేదా మీ ఒడిలో పడితే ఇది అత్యంత శుభలక్షణం. దేవుడు మీ పూజకు అత్యంత ప్రసన్నుడయ్యాడు అని, మీ కోరికలన్నీ త్వరలోనే నెరవేరబోతున్నాయనడానికి ఇది స్పష్టమైన సూచన. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాం. నమస్తే.